ఒకప్పుడు నెల్లుట్ల అంటే జనగామ ప్రజలకు పోరాటాల చరిత్ర గుర్తుకొచ్చేది, ఉద్యమాల స్ఫూర్తి గుర్తుకొచ్చేది, ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుక గుర్తుకొచ్చేది. కాని ఈరోజు నెల్లుట్ల పేరు వినగానే ప్రజల మదిలో మెదిలేది ఒకే విషయం: ఆ బ్రిడ్జి దగ్గర మళ్లీ ప్రమాదం జరిగిందట అనే వార్త. ఇది ఒక ప్రమాదం కథ కాదు, 1, 2, 3 ప్రమాదాల కథ కూడా కాదు. ఏళ్లుగా కొనసాగుతున్న ప్రమాదాల పరంపర, పదే పదే వినిపిస్తున్న మరణ వార్తలు, అధికారుల సందర్శనలు, హామీలు, విజ్ఞప్తులు, నిరసనలు. ఇవన్నీ జరిగినా ప్రమాదాలు మాత్రం ఎందుకు ఆగటం లేదు? అదే ఇప్పుడు నెల్లుట్ల ప్రజలు అడుగుతున్న ప్రశ్న. సురక్షితంగా దిగుతామా లేదా అనే సందేహం వెంటాడుతోంది. ప్రమాదాలకు కారణమేమిటి? అధికారికంగా ఈ నివేదిక ఏమి చెబుతుందో పక్కన పెడితే స్థానికులు చెబుతున్న కారణాలు చాలా ఉన్నాయి. కొంతమంది బ్రిడ్జి డిజైన్ లోపాలున్నాయనంటున్నారు. మరికొందరు మలుపులు, ఎత్తు, విజిబిలిటీ సమస్యలున్నాయని చెబుతున్నారు. ఇంకొందరు అతివేగమే ప్రధాన కారణమని అభిప్రాయపడుతున్నారు. మరికొందరు హెచ్చరిక వ్యవస్థలు సరిపోవడం లేదనంటున్నారు. అయితే ప్రజలు ఒక ప్రశ్న అడుగుతున్నారు: ఇన్ని ప్రమాదాలు ఒకే ప్రాంతంలో పదే పదే జరుగుతున్నాయంటే దాని వెనక ఏదో నిర్మాణపరమైన లేదా భద్రతాపరమైన లోపం ఉండకపోతుందా అని. ప్రతి ప్రమాదం తర్వాత ఒక పంచనామా, ఒక కేసు నమోదు, కొన్ని రోజులు చర్చ, ఆ తర్వాత మళ్లీ నిశ్శబ్దం. కాని మరో ప్రమాదం జరిగే వరకు మాత్రమే ఆ నిశ్శబ్దం ఉంటుంది. ఈ ప్రమాదాలలో చనిపోయిన వారు కేవలం గణాంకాలు కాదు. వారికి కుటుంబాలున్నాయి, కలలున్నాయి, బాధ్యతలున్నాయి. ఒక కుటుంబానికి ఆధారంగా ఉన్న వ్యక్తి, ఒక తల్లికి కొడుకు, ఒక భార్యకి భర్త, ఒక బిడ్డకు తండ్రి ఒక్క క్షణంలో శాశ్వతంగా దూరమవుతున్నారు. ప్రశ్నలు పెరుగుతున్నాయి. ఈ బ్రిడ్జిపై గతంలో ఎన్ని ప్రమాదాలు జరిగాయి? ఎన్ని ప్రాణాలు కోల్పోయారు? సాంకేతికంగా ఎప్పుడైనా పూర్తిస్థాయి భద్రతా ఆడిట్ జరిగిందా? జరిగుంటే అందులో ఏమి తేలింది? ప్రమాదాలపై సమగ్ర అధ్యయనం జరిగిందా? ప్రత్యామ్నాయ మార్గాలు పరిశీలించారా? బ్రిడ్జి నిర్మాణంలో మార్పులు సాధ్యమా, లేక ప్రజలు కోరుతున్నట్లుగా పూర్తిస్థాయి పునర్నిర్మాణమే పరిష్కారమా? గ్రామస్తులు ఇప్పుడు ప్రమాదాల గణాంకాలు చెప్పడం లేదు, వారు మరణాల సంఖ్య కూడా లెక్కపెట్టడం మానేశారు. ఎందుకంటే ప్రతి కొత్త ప్రమాదం వారికి మరో కుటుంబం విషాదంలో మునిగిపోయిందనే బాధను మాత్రమే మిగులుస్తోంది. గ్రామ సర్పంచ్ నరసింగల రామకృష్ణ మాట్లాడుతూ, ప్రజలు నిరంతరం భయాందోళనలకు గురవుతున్నారు. ప్రమాదాలు, మరణాలు చూస్తూ ఉండలేకపోతున్నాం. ఈ సమస్యను జిల్లా కలెక్టర్ మరియు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తాం అని తెలిపారు. నెల్లుట్ల ప్రజలు అభివృద్ధికి వ్యతిరేకం కాదు, రోడ్లకు వ్యతిరేకం కాదు, బ్రిడ్జులకు కూడా వ్యతిరేకం కాదు. కాని ప్రజల ప్రాణాలను కాపాడలేని అభివృద్ధి ఎవరికోసం? ప్రమాదాలు పునరావృతమవుతున్నా పరిష్కారం రాకపోతే బాధ్యత ఎవరిది? మరో ప్రమాదం జరిగే వరకు వేచి చూడాలా, లేక ఇప్పుడైనా శాశ్వత చర్యలు తీసుకోవాలా అనే ప్రశ్నలు ఇప్పుడు నెల్లుట్ల గ్రామం నుంచే కాదు, జనగామ జిల్లా మొత్తం నుంచి వినిపిస్తున్నాయి. ఒక బ్రిడ్జి కథ కాదిది. ప్రతి ప్రయాణం సురక్షితంగా ముగియాలని కోరుకుంటున్న వేలాది మంది ప్రజల ఆవేదన. ప్రాణాలు పోయాక స్పందించడం కాదు, ప్రాణాలు పోకుండా కాపాడటమే పాలనకు అసలు అర్థం. నెల్లుట్ల ప్రజలు ఇప్పుడు అభివృద్ధిని వ్యతిరేకించటం లేదు. వారు అడుగుతున్నదొక్కటే: మా ప్రాణాలకు భరోసా ఇవ్వండి, మా పిల్లలు క్షేమంగా ఇంటికి చేరుకునే హక్కును కాపాడండి, మరో కుటుంబం కన్నీరు పెట్టుకునే పరిస్థితి రాకుండా చూడండి. ఒక గ్రామం అడుగుతున్న ప్రశ్న, ఒక జిల్లా ఆలోచించాల్సిన ప్రశ్న, ఒక ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన ప్రశ్న. అభివృద్ధి అంటే కాంక్రీట్ నిర్మాణాలా, లేక ప్రజల ప్రాణాలను కాపాడటమా? నెల్లుట్ల బ్రిడ్జ్ ఇప్పుడు కేవలం ఒక వంతెన కాదు, ప్రతి ప్రాణానికి విలువ ఎంత అనే ప్రశ్నకు నిలువెత్తు సాక్ష్యం. మరో ప్రమాదం జరగకముందే, మరో ప్రాణం పోకముందే పరిష్కారం రావాలని కోరుకుంటున్న నెల్లుట్ల. నా పేరు నరసింగ రామకృష్ణ. ఈ నెల్లుట్ల గ్రామ సర్పంచ్ను. మా యొక్క ముఖ్యమైనటువంటి నేషనల్ హైవే అథారిటీ అధికారులకు గాని, జనగామ జిల్లా కలెక్టర్ గారికి గాని
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు గాని మా మనవి ఏమనగా, ఈ జనగామ జిల్లాలోనే అతిపెద్ద గ్రామ పంచాయతీగా ఉన్నటువంటి ఈ నెల్లుట్లకు 2 నేషనల్ హైవేలు రావడం వల్ల చాలా సంతోషపడ్డాం. కానీ ఇప్పుడు ప్రతిరోజు కుమిలిపోతున్నాం, బాధపడుతున్నాం. ఈ శవాలు చూడలేక, ఈ యాక్సిడెంట్ల పరిస్థితుల్లో క్షతగాత్రులను చూడలేక మేము నిత్యము 108 1033 ఈ అంబులెన్స్ లకు ఫోన్ చేసే సరిపోతుంది. చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఇప్పటికి అనేక సార్లు రోడ్ సేఫ్టీ మీటింగ్లలో గాని, కలెక్టర్ గారికి గాని, మా స్థానిక ఎమ్మెల్యే గారు కడియం శ్రీ గారికి గాని, మరియు అనేకమైనటువంటి ఉన్నతాధికారులకు, నేషనల్ హైవే ఎన్హెచ్ వాళ్లకు, డి రాజారాం గారికి కానీ ఇతరులందరికీ కూడా మేము ఎన్ని విజ్ఞాపన పత్రాలు ఇచ్చినప్పటికి కూడా కనీస చలనం లేకుండా పోతుంది. ఎన్నో వారు ప్రయత్నాలు చేస్తున్నప్పటికి కూడా మరణాలు ఆగడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మరణాలు ఆపాలంటే ఇప్పుడు కళ్యాణ్ రోడ్డుకు బైపాస్ ఉన్నది, అండర్ పాస్ ఉన్నది, ఆడ ఒక్క యాక్సిడెంట్ కూడా జరుగుతలేదు. హైదరాబాద్ నుంచి మొదలుపెట్టి నేను పోయిన ఏటు నాగరం దాకా చూసినా ఇంత విచిత్రమైన బ్రిడ్జ్ అయితే ఎక్కడా లేదు. ఈ సూర్యాపేట సిద్దిపేట రోడ్డుకు ఏదైతే బ్రిడ్జ్ చేసిర్రో ఇది మనుషుల ప్రాణాలు తీయడానికి మాత్రమే చేసినట్టుగా అర్థమైతుంది. ముందు చూపు లేక ఇలా చేసినట్టు అర్థమైతుంది. కావున పెద్దలు, అధికారులు, ప్రభుత్వాలు ఇప్పటికైనా ఆలోచించి ఇటు బ్రిడ్జ్ ని రద్దు చేయాలి, డిస్మెంటల్ చేయాలి. ఈ బ్రిడ్జ్ ని హైదరాబాద్ హన్మకొండ రోడ్డుకే తరలించాలని చెప్పి, ఆ హన్మకొండ హైదరాబాద్ రోడ్డు మీద బ్రిడ్జ్ ఉండడం వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ సూర్యాపేట జనగామ రోడ్డుకు ఈ బ్రిడ్జ్ ఉండడం వల్ల హైదరాబాద్ రోడ్డు నుంచి వచ్చే వాళ్ళు అనేక మంది సూర్యాపేట రోడ్డుకు రావాలంటే అటు పోయి జనగామ వైపుకు వెళ్లి ఆ బ్రిడ్జ్ నుంచి మళ్ళా బ్రిడ్జ్ ఎక్కి స్టార్ట్ అయ్యి ఇక్కడ రావడానికి అనేక ప్రమాదాలకు గురి అవుతున్నారు. ఇక్కడనే పోయిన 2 సంవత్సరాల క్రితం మా ఊరు ప్రధానోపాధ్యాయుడు పెద్దలు సంబోధు గోపాలస్వామి సార్ అంటే ఆయన ఉత్తుత్తగా ఉదయం 9 గంటలకు స్కూల్ పోతుంటే పడి చనిపోవడం జరిగింది. మొన్న 4 రోజుల క్రింద మన ఒడిచెర్ల కాడ ఇదే నెల పోయిన నెల 4 శవాలండి. ఒకసారి 2 శవాలు పిట్ట లెక్క రాలిపోతుంది. ఈ మూల బల్పులు చేయబట్టే నిన్నగాక మొన్న నవాపేటలో 3 చనిపోయారు ముస్లిం యువతులు. హన్మకొండ కాజిపేట చెందిన వాళ్ళు. నిన్న రాత్రి తెల్లవారుజామున 3 గంటలకు దేవరూపులకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి కిరాణా షాప్ నిర్వాహకుడు హైదరాబాద్ పోయి సరుకులు తెచ్చుకుంటే తనకు సహాయకంగా వచ్చిన వాడు ఇంకొక మిత్రుడు వాళ్ళ జాకీ లేదని జాకీ ఇచ్చి సహాయపడదాం అనుకున్న తోటి లారీ డ్రైవర్ కూడా ఒకే దెబ్బకు 3 యాక్సిడెంట్ పాలై చనిపోవడం జరిగింది. రోడ్డు ప్రమాదంలో పొలవర వాహనాలు లారీలు పోతు, మోటార్ సైకిల్ పోతు, కానీ ఈ ప్రాణాలు మళ్ళీ తిరిగి ఎవరు తెచ్చిస్తారండి? దయచేసి తప్పకుండా అధికారులు వాళ్ళు పునరాలోచన చేసి ఈ బ్రిడ్జ్ ను రద్దు చేసి హన్మకొండ హైదరాబాద్ జాతీయ రహదారి 163 మీదనే నిర్మించాలని మేము డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం.